నిజంగా దీన్ని రెగ్యులేట్ చేయాలి అంటే యాప్ ఓనర్స్ మిమ్మల్ని అందరిని ఎన్కౌంటర్ చేస్తాను ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? ఇస్తే ఎంత పెద్దోళ్ళు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారో తెలీదా? ప్రతి పార్టీకి ఫండ్ ఇదే అండి. దిస్ ఇస్ ద మోడర్న్ టైప్ టెర్రరిజం. అంతే కదా. టెర్రరిజం ముందు అక్కడ బాంబు పెట్టేది, ఇక్కడ బాంబు పెట్టేది. ఇప్పుడు ఏం జోబులో బాంబు పెడుతున్నారు వీళ్ళు. ప్రతి ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. మీ అందరు అంతు చూస్తా, మిమ్మల్ని ఉగ్గుపాలతో కక్కిస్తా. సరే ఇప్పుడు పోయిండు, ఆగండి. ఇంకొక క్వశ్చన్ మీకు. బయ్యాసన్ని యాదవ్ని లోపల వేసారు, 14 రోజులు వేసారు. 14 రోజులు వేసారు, బయటికి వచ్చిండు. ఇదేమి ఉరి శిక్ష పడే కేసా? కాదు. బయ్యాసన్ని యాదవ్ వల్ల నష్టపోయిన వాళ్ళందరికీ డబ్బులు ఇస్తాడా బయ్యాసన్ని యాదవ్? అట్లా సజ్జనార్ గారు ఇప్పగలుగుతారా? ఎవరు ఇప్పగలుగుతారు? కోర్టులు ఇప్పగలుగుతాయా? కోర్టులు కూడా లేవు, ఆ లాసే లేవు. ఆ లాస్ని ఫ్రేమ్ చేయండి. ఆ ట్రాయ్ దగ్గర నుంచి రెగ్యులేట్ చేయండి. అసలు ఫస్ట్ లీగల్ చేయండి. బెట్టింగ్ యాప్స్ లీగల్ చేయకపోతే దాన్ని రెగ్యులేట్ చేయడము అన్నది ఇంపాసిబుల్. బేసిక్ కామన్ సెన్స్. అది వదిలేసి నేను